ప్రాబ్లం నెంబర్ 67 చదవండి ఒకసారి. రేషియో ఏమి ఇచ్చారు చెప్పండి. 1:2 రూపీస్ కాయిన్స్కి 1 రూపీ 3:2 అంటే 1 రూపీ కాయిన్స్ అనేది 3 1 రూపీ కాయిన్స్ అనేవి 3 రేషియోలో ఉన్నాయి. 2 రూపీస్ కాయిన్స్ అనేది 2 రేషియోలో ఉన్నాయి. అవునా? మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి బేసిక్గా, 1 రూపీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని కాయిన్స్ అయినా ఉన్నాయి, ఆ నెంబర్ అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలండి. ఈ రేషియోలో ఉందంటే ఆ నెంబర్ అనేది ఎన్ని కాయిన్స్ అయినా ఉన్నాయండి. అది 3 అవని 6 అవని 9 అవని 12 అవని ఎన్ని కాయిన్స్ అయినా ఉన్నాయండి. బేసిక్గా అక్కడ ఇచ్చింది ఎంత రేషియో, 1 రూపీ అండ్ 2 రూపీ కాయిన్స్కి 3:2 రేషియో. అవునా? అంటే 1 రూపీ కాయిన్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ నెంబర్ అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి కదా. 3 రేషియో అంటే ఉన్న ఆప్షన్స్లో 3 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏదండి? ఇప్పుడు మనతో చేయాల్సిన పనిలే కదా. నేను చెప్పిన లాజిక్ అర్థం. రేషియో బిట్వీన్ 1 రూపీ అండ్ 2 రూపీస్ కాయిన్స్ ఏమి ఇచ్చాడమ్మా? 3:2 అంటే 3 1 రూపీ కాయిన్స్ ఉంటే 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి. ఆ రేషియోలో ఉందంట. అది ఎంతైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 6:4 అయినా ఉన్నాయండి. 6 1 రూపీ కాయిన్స్, 9 2 రూపీస్ కాయిన్స్ అయినా, 9 6 అవి అయినా ఇవ్వండి, లేదా 6 1 రూపీ కాయిన్స్ 4 2 రూపీస్ కాయిన్స్ అయినా ఉన్నాయండి. ఎలాగైనా ఉన్నాయండి. కానీ మనకి 1 రూపీ కాయిన్స్ అనేది ఎన్నైతే ఉన్నాయో అది 3 కానీ 6 కానీ 9 కానీ 12 కానీ ఉండాలండి. ఎందుకు? 3 రేషియో ఉంది కాబట్టి. ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ నెంబర్ అనేది మనకి 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాల్సిందే కదా. 3 రేషియో అంటే కదా. ఉన్న ఆప్షన్స్లో 3 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏదండి? ఒకటే కదండి. గో విత్ ద లాజిక్స్. సరే, ఇప్పుడు మనకి ఒక ఆన్సర్ వచ్చింది కదా. సరే, మనకి 12 ఉన్నాయంటే 12 1 రూపీ కాయిన్స్ ఉన్నాయంటే 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నట్టండి? 3:2 రేషియో కదండి. అన్నీ చెప్పేస్తారు అనుకున్నా. 12 1 రూపీ కాయిన్స్ ఉన్నాయండి. మనకి ఇచ్చిన రేషియో ఎంత అండి? 3:2. ఏది 1 రూపీ కాయిన్స్, ఇది 2 రూపీ కాయిన్స్ అండి. ఈ రేషియోలో ఇక్కడ 12 ఉంటే, ఈ రేషియో ప్రకారం ఇక్కడ 12 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలండి? 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయిద్దండి? మరి 2 4 ఎంత అండి? 3:2 రేషియోలో ఉందా? ఇక్కడ 12 ఉందంటే ఇది ఈ టేబుల్ ఎన్ని టైమ్స్ పోయినట్టండి? అలాగే ఇక్కడ ఉన్న నెంబర్ కూడా ఈ నెంబర్కి 4 టైమ్స్ క్యాన్సిల్ అవ్వాలి కదండి. 12:8 అండి రేషియో. ఇప్పుడు చూసుకుందాం. 12:8 కదా. రేషియోలో ఉంది చెప్పినప్పుడు నాకు ఒకసారి 4 3 సార్ 4 2 సార్ అదే రేషియోలో ఉంది కదా. 12:8 అండి. ఇది 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, 5 రూపీ కాయిన్స్ అండి అన్నప్పుడు. మరి మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయని చెప్పాడు? 20. మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయని చెప్పాడండి? 23 కాయిన్స్ ఉన్నాయి అన్నాడు. ఎన్ని ఉన్నాయని చెప్పాడు మనకి? ఈ బ్యాగ్ కంటెన్స్ 23 కాయిన్స్. 23 కాయిన్స్ ఉన్నాయండి మొత్తం. మనకి 12 ఏమో 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 8 ఏమో 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఎంత ఉండాలి మనకి? 3 ఉండాలి. సో 12 into 1 ఎంత అండి? 8 into 2 ఎంత? 3 into 5 ఎంత? టోటల్ ఎంత అండి? ఎంతండి? అందుకే మీ బ్రెయిన్స్ వాడతారా లేదా అని డౌట్. ఒక్కరైనా చేస్తాను అనుకున్నానండి, కనీసం నువ్వైనా చేస్తాను అనుకున్నాను. నిజంగా ఎక్స్పెక్ట్ చేసాను. ప్రాక్టీస్ కోసం అండి. యాక్చువల్గా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయబడలేదు, అది మీ ప్రాక్టీస్ కోసం ఇచ్చాను. బట్ మీకు ఎలా అప్లై చేయాలి మ్యాథమెటిక్స్ అనేది అర్థం అవడానికి నేను బిట్ బై బిట్ సాల్వ్ చేస్తున్నాను. చెప్పు. బెస్ట్ మెథడ్ అండి. ఇది ఇంకో మెథడ్.
ఈ మాత్రం అర్థమైందా అర్థం కాలేదు అందరికీ అర్థమైందా? లక్ష్మణ్ చెప్పినప్పుడు నేను ఏం చెప్పాను? మ్యాథ్స్ రాస్తారు అందుకే అడుగుతుంది, మరి అర్థమైందని ఎందుకు చెప్పావు? గారు మీరు చెప్పండి. మీకు 3:2 రేషియో కదండి, రేషియో అండి ఎక్స్ 3:2 రేషియో అంటే ఎక్కడైనా మనం ఇదే ప్రాముఖ్యత మళ్ళీ ఫాలో అవ్వాలండి. 3:1 చేసుకోవాలండి, 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి 3:1 చేసుకోవాలి. ఎందుకు? 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ అక్కడ ఏం చేయాలండి, 2 చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది మనకి? 2 కలిపితే ఎంత అండి? 3 + 4 ఎంత? 7. కానీ అక్కడ మనకి ఎన్ని కాయిన్స్ అయినాయి మొత్తం? ఒక 3 కాయిన్స్, ఒక 2 కాయిన్స్, మొత్తం 5 కాయిన్స్ అయినాయి. 3:2 రేషియో కదా, జస్ట్ ఎంత అండి? 5 కాయిన్స్. 5 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ 18 కాయిన్స్ ఉంటాయండి. మొత్తం మనకు ఉన్న ఎన్ని కాయిన్స్? 23 కాయిన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి 3:2 రేషియో అంటే 3:2 రేషియో అంటే ఇది 1 రూపీ కాయిన్ వేసుకోండి, 2 రూపీస్ కాయిన్ చేసుకోండి. 3 1 ఎంత అండి? 2 2 ఎంత? ఎంత వచ్చిందండి? 7 వచ్చింది. బట్ ఇక్కడ ఎన్ని కాయిన్స్ అయినాయి మొత్తం మనకి? 5 కాయిన్స్ కలిపితే 7 రూపీస్ అయినాయండి. అవునా? మనకి మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయండి? 23 కాయిన్స్ ఉన్నాయి. 23లో ఇప్పుడు మనం 5 కాయిన్స్ చేస్తే మిగతా ఎన్ని కాయిన్స్ ఉన్నాయండి? 18 కాయిన్స్. 18 కాయిన్స్ ఏ రూపీస్ అవ్వాలండి? ఏ రూపీ కాయిన్స్ అవ్వాలి అవి? 5 రూపీ కాయిన్సే కదా మిగతావి. 1 రూపీ 2 రూపీ అయిపోయింది. 18 5 సార్ ఎంత అండి? 20. కానీ మనకి ఇచ్చిన టోటల్ ఎంత? 31 కాదు. బాగా చేసుకుంటూ పోవాలి, అది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. 2x 3x తర్వాత మీరు మళ్ళీ 2 × 2 ప్లస్ 3 × 2 ఇలా చేసుకుంటూ పోవాలండి. మీకు అది చాలా పెద్ద ప్రాసెస్. అందుకే మీకు ఇచ్చిన బెస్ట్ మెథడ్ ఇదేనండి. ఇలా కాకుండా ఆప్షన్లో ఇక్కడ 12 ఇచ్చాడు, ఇక్కడ 9 ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడైనా మీరు సాల్వ్ చేసుకోవచ్చు, ఆప్షన్ వెరిఫై చేసుకోవచ్చు. అప్పుడైనా మనం 12 వచ్చింది కాబట్టి ఆ 12తో ఇక్కడ వెరిఫై చేసి చూసుకున్నామండి. ఏమని? 3:2 రేషియోలో ఉన్నాయి కాబట్టి 12 1 రూపీ కాయిన్స్ ఉంటే ఇక్కడ ఎన్ని ఉన్నట్టండి? 8 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి అనుకున్నాం. అలా కాకుండా ఇక్కడ 9 ఉంది అనుకోండి, రేషియో కదా, ఇక్కడ 9 ఉంది అనుకోండి, ఇక్కడ ఎంత అవుతుంది అప్పుడు చెప్పండి? సింపుల్గా ఇక్కడ ఈ టేబుల్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో ఇక్కడ అన్ని టైమ్స్ క్యాన్సిల్ అవ్వాలండి. రేషియో కన్వర్షన్. ఈ టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి? 9 6 ఉండాలి. మీకు వచ్చిన రేషియోని మళ్ళీ వెరిఫై చేసుకుని చూసుకోండి. ఏ టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు కామన్గా? ఈ టేబుల్. ఎంత అవుతుంది రేషియో? ఏ రేషియో వస్తుంది? ఇక్కడ 9:6 ఉందండి. 9:6. 9 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఎంత అండి? 9 రూపీస్. 6 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. అంటే ఎంత? 12. 2 కలిపితే ఎంత అండి? 21. ఇక్కడ మనకి ఎన్ని కాయిన్స్ అయినాయండి? మొత్తం 15 కాయిన్స్ అయినాయి. మనకి మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 43లో 15 తీసేస్తే ఎంత? 28. అవునా? మిగతా 28 ఏ కాయిన్స్ ఉన్నట్టండి? 5 రూపీస్ కాయిన్స్ ఉన్నట్టు. 28 × 5 ఎంత అండి? కాదు, టోటల్ ఎంత అండి? 40 రూపీస్. ఇలా వెరిఫై చేసుకోండి. ఆప్షన్స్లో అలా కన్ఫ్యూజ్ ఇచ్చినా సరే మ్యాక్స్ 2 ఆప్షన్స్ ఇస్తారండి. 2 ఈజీగా ఎలిమినేట్ చేసి ఇస్తాడు. 2 మనకి చాలా ఈజీగా ఎలిమినేట్ చేసి ఇస్తాడు. ఇలా వేస్తే ఇవ్వాలని పని. ఎందుకు? 3 టేబుల్లో క్యాన్సిల్ అయిన నెంబర్ మనకు ఒకటే ఉంది. గో బిహైండ్ ద లాజిక్స్. మీకైతే అసలు ప్రాబ్లం చేయాల్సిన పని లేదు కాబట్టి ప్రాబ్లం చేసి చూపించట్లేదు కదా, మనం పెట్టాల్సిన ఆన్సర్. ఇలా ఇచ్చినప్పుడు మన లాజిక్స్ ఇంకా బాగా యూజ్ చేసుకోవాలి. అర్థమైంది? 3:2 రేషియోని 3:2 రేషియో ఉందండి. 3 కింద 12, 3 రేషియోలో 12 ఉంది. 2 రేషియోలో ఏం పెట్టాలి ఇప్పుడు చెప్పండి నాకు?
అగైన్ 4:5 రేషియో ఉందండి. 4:5 రేషియో ఉంది. 4 కింద 20 ఉంది రేషియో. 5 కింద ఏం పెట్టాలి? 20 అనేది 4 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి? 5 టైమ్స్. సో 5 ఇంటూ అక్కడ పక్కన ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్తో చేయాలండి. రేషియో కన్వర్షన్ చేసుకోవడం మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఏమడిగా మిమ్మల్ని 4:5 రేషియోలో ఉన్నాయని చెప్పా. ఈ 4 రేషియోలో 20 ఉందని చెప్పానండి. ఏ టేబుల్లో 4 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోయిద్దండి? 20 5 టైమ్స్. ఇక్కడ వచ్చే నెంబర్ కూడా 5 టేబుల్ అన్నిసార్లే పోవాలండి. అర్థమైందా? ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవ్వాలి. 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి 5 5 ఎంత? 20:25. 5 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే 4, 5 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే 4:5. అంతే, అదే రావాల్సింది. 20:25 అనేది మీకు రావాల్సిన రేషియో. మళ్ళీ అడుగుతాను నేను. 6:5 ఉందండి. నాకు 42 ఉంది. ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి? ఏ టేబుల్లో క్యాన్సిల్ చేస్తాను? ఏ టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చండి? టేబుల్స్ వచ్చా? 7 టేబుల్ చెప్పండి ఒకసారి. 7 టేబుల్ చెప్పండి ఒకసారి. ఒకసారి 7 టేబుల్ చెప్పండి. 7 టేబుల్ వచ్చండి. 35 రైట్. అది రైట్ రాగానే ఎలా ప్రూవ్ చేసుకోవాలి మనం? మళ్ళీ ఒకే టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే సేమ్ ఆన్సర్ రావాలి. అందుకే నేను ఇక్కడ క్యాన్సిల్ చేసి చూపించింది మీకు. మనకు వచ్చిన రేషియో రైట్ రాగానే ఎలా ప్రూవ్ చేసుకోవాలండి? మళ్ళీ అది క్యాన్సిల్ చేస్తే మనకి సేమ్ రేషియో రావాలి. జస్ట్ రీవెరిఫికేషన్ అండి, అంతే, ఏం లేదు. మీద మీకు ప్రాబబ్లీ ఎలాంటి బిట్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫౌండేషన్లో ఎక్కువ అడిగే ఫౌండేషన్. చూడండి ఒకసారి క్వశ్చన్ అంతా మళ్ళీ చదవండి ఒకసారి. క్వశ్చన్ చదువు విష్ణు ఒకసారి. ఓకే సార్. మొత్తం మీద ఒక బ్యాగ్ ఉందండి. ఆ బ్యాగ్లో 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి. మొత్తం కలిపితే 23 ఉన్నాయి. ఏ కాయిన్ ఎన్ని ఉన్నాయో తెలియదు. 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు. మనం ఏం కనుక్కోవాలి? క్వశ్చన్లో ఏమని అడిగింది నేను మనల్ని 1 రూపీ కాయిన్స్ ఎన్ని అనేది చెప్పాలి మనం, అంతే ఫైనల్గా. ఇదైనా అడిగి అనవసరం. సరే, ఇప్పుడు సెకండ్ పాయింట్ ద టోటల్ సో ఇప్పుడు మొత్తం కలిపితే ఒక్కొక్క కాయిన్ ఎన్నెన్నో కాయిన్స్ ఉన్నాయి మనకు తెలియదు. 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి మనకు తెలియదు. కానీ ఆ మొత్తాన్ని కలిపితే మనకు వచ్చిన వాల్యూ ఎంత అండి? 43. నెక్స్ట్ చేద్దాం ద రేషియో బిట్వీన్ వన్ రూపీ అండ్ 2 రూపీ కాయిన్స్ ఈజ్ 3:2. మనకి ఇది మెయిన్ హింట్ అండి. క్వశ్చన్ మొత్తం మీద ఇది మెయిన్ హింట్. 3:2 అనేది మనకున్న రేషియో. అంటే ఏంటి ఇప్పుడు దీని అర్థం? ఎన్ని కాయిన్స్ ఉన్నాయో మనకు మొత్తం మీద తెలియదు. కానీ ఆ కాయిన్స్ ఎన్నైతే ఉన్నాయో, 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్ ఎన్నైతే ఉన్నాయో అవి మనకు ఫైనల్గా ఇచ్చే రేషియో ఎంత అండి? 3:2. అవి 3:2 అంటే మనకు వచ్చే పాసిబిలిటీస్ ఏంటో చెప్తాను చూడండి. 3:2 కదండి, 9 అవ్వచ్చు. 9:4 అవ్వచ్చు. వచ్చే 4 అవ్వచ్చు. వచ్చండి.
టేబుల్లో మీరు మ్యాథ్స్ ఈ 4 పాసిబిలిటీస్ రాసుకుంటే నేను చెప్పినట్టు కాకపోయినా ఈ 4 పాసిబిలిటీస్ రాసుకుంటే ఆన్సర్ వచ్చేసి 3 రేషియోలు ఉన్నాయి ఏంటంటే 1 రూపీ కాయిన్స్ 2 రూపీ కాయిన్స్ 1 రూపీ కాయిన్స్. సో ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుందాం అండి. 1 ఎంత అండి, 4 2 ఎంత అంటే 14 రూపీస్. ఇక్కడ చెప్పండి ఒకసారి నాకు. ఇది 9 ప్లస్ 12 ఎంత అండి చెప్పండి. 12 ప్లస్ ఇంకోటి చెప్పండి ఒకసారి అదే పని. అయితే ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయని చెప్పారండి? 40 కాయిన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత? 23. సమ్ ఆఫ్ ద కాయిన్స్ ఇస్ 40. ఇప్పుడు ఈ పాసిబిలిటీ చూసుకుందామండి. ఇక్కడ మొత్తం మనకి ఎన్ని కాయిన్స్ అయినాయండి? 10 కాయిన్స్ అయినాయి. 23లో 10 చేస్తే ఎంత అండి? 13 5 ఎంతండి? 5. టోటల్ ఎంత మనకి ఇచ్చిందే 43. 5 రూపీస్ కాయిన్స్ 65 ఉండవు కదా, ఇది కాదు. ఈ పాసిబిలిటీ చూద్దామండి. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. టోటల్ ఎంత వచ్చింది మనకి? 21 వచ్చింది. 15 కాయిన్స్ ఇవి ఉన్నాయి అంటే రిమైనింగ్ కాయిన్స్ ఎన్ని ఉండాలి? 8. 8 × 5 ఎంత? 40 కాయిన్స్ 40 రూపీస్ అవి ఉన్నాయి. ఇక్కడ ఒక 21 ఉన్నాయి. ఎంతంటే 61 వచ్చింది. ఇది కూడా నెక్స్ట్ 12 ప్లస్ 8 ఎంతండి? 20. 28 ప్లస్ ఎంత అండి? మనకి ఇచ్చిన సమయదేనా? టోటల్ సరిపోయింది. కాయిన్స్ కూడా సరిపోయినా లేదు చూసుకుందామండి. కాయిన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 12 ప్లస్ 8 ఎంత? 20. రిమైనింగ్ 5 రూపీస్ కాయిన్స్ ఎన్ని వేసుకున్నాం మనం? 5 వేసుకున్నాం. సో 12 ప్లస్ 8 ప్లస్ 5 ఎంత అండి? సారీ 12 ప్లస్ 8 ప్లస్ 3 ఎంత? 20. అయిపోయిందా మనకి? నేను చెప్పడం తెలిసి ఒక 2 or 3 మెథడ్స్ చెప్పినట్టు. ఫస్ట్ చెప్పిన మెథడే మీకు టైం సేవింగ్ మెథడ్. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది ఇచ్చిన రేషియోని చూసుకోండి ఫస్ట్. ఇదే క్వశ్చన్ని కొంచెం చేంజ్ చేసి మనకి నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ అని ఇచ్చాడు కదండి, ఈ రేషియో కొంచెం చేంజ్ చేసి నెంబర్ ఆఫ్ 2 రూపీస్ కాయిన్స్ అని అడుగుతారు. ఆర్ఎల్స్ ఇదే క్వశ్చన్కి నెంబర్ ఆఫ్ 2 రూపీస్ కాయిన్స్ అని అడుగుంటే ఇక్కడ 2 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే చూసుకోవాలండి. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి నెంబర్ 2 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేది కదా. 2 టేబుల్లో ఎందుకు క్యాన్సిల్ అయ్యి చూసుకోమని చెప్తున్నాను మీకు? 2 రేషియో కాబట్టి 2 రూపీస్ కాయిన్స్ కాబట్టి 2 రూపీస్ కాయిన్ యొక్క రేషియో 2 ఉంది కాబట్టి మనం చూసుకుంటాం. ఇదే క్వశ్చన్కి మీకు 5 రూపీస్ కాయిన్స్ అంటే నేను అడుగుతాడు వెళ్ళరా. ఇది ఈ ప్రాసెస్ చేసేసి ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళొచ్చు. మీరు అలా చేయాలంటే ఆప్షన్ మెథడ్ కనుక్కోలేమండి. ఎందుకు ఇక్కడ మనం 5 రూపీస్ కాయిన్స్ కనుక్కోమంటే మీరు ఆప్షన్ మెథడ్ చేయలేరు. మీరు అప్పుడు చేయాల్సింది ఏంటి? మనం రాసుకున్నాం చూసా పాసిబిలిటీస్ ఇలాగా, ఈ పాసిబిలిటీ రాసుకొని చేయాలి. సో చెప్పిందేనండి, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 100 మెథడ్స్ ఇస్ ద పాసిబుల్ వే అని మనం చూసుకునే బెస్ట్ పాసిబుల్ వే మనం సాల్వ్ చేసుకుంటాం. నెక్స్ట్ చెప్పుకున్నట్టున్నాం కదండి. నెక్స్ట్ ఏ క్వశ్చన్ చెప్పుకోవాలి. థర్టీ 22:21 వచ్చింది కదా. 1.51 సంథింగ్. ఎయిట్ చదవండి ఒకసారి. చదవండి, ఎవరైనా పైకి చదవండి. చదవండి అమ్మా. ఇంక్రిమెంట్ అంటే ఏంటండి?
ఇంక్రిమెంట్ అంటే సాలరీస్ పెంచుతారు, వేజెస్. శాలరీకి వేజ్కి తేడా ఏంటి చెప్పండి. లేబర్కి అండి, ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ అండి. ఓకే చెప్పండి, క్వశ్చన్ మీనింగ్ చెప్పండి ఫస్ట్. ఎంత రేషియో తగ్గారు? 11 అంటే పెరిగినట్టే తగ్గినట్టే? 11 అంటే పెరిగినట్టే తగ్గినట్టే? చెప్పండి ఒకసారి. 15:11 అంటే పెరిగినట్టే తగ్గినట్టే? 15/11 చేస్తే మోర్ దెన్ వచ్చుద్దా, లెస్ దెన్ 1 వచ్చుద్దండి? యా, నేను మోర్ దెన్ 1 లెస్ దెన్ 1 అని అడిగాను. న్యూమరేటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మోర్ దెన్ 1 వచ్చింది. మోర్ దెన్ 1 వచ్చిందా, లెస్ దెన్ 1 వచ్చిద్దా? పెరిగినట్టే తగ్గినట్ట? మరి అక్కడ రెడ్యూస్ రేట్ ఎందుకు ఇచ్చాడు? సరే చదవండి, నెక్స్ట్ చదవండి. సో ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో పార్ట్ రేషియో విత్ ద టోటల్ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ని తగ్గించారని చెప్పాడండి. ఏ రేషియోలో తగ్గించారని చెప్తున్నాడు? 15:11 రేషియోలో తగ్గించారని చెప్తున్నాడు. 15:11 రేషియో తగ్గించారని చెప్తున్నాడు. అక్కడ మనకి బేసిక్గా ఏం జరిగిందంటే వర్కర్స్ని తగ్గించి ఉన్న వర్కర్స్కి శాలరీస్ పెంచామని చెప్తున్నాడండి అంతే. ఇదివరకు 10 మంది ఉన్నారండి, ఒక 10 మెంబర్స్కి పర్ హెడ్ 1000 రూపీస్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఒక 2 వర్కర్స్ని తగ్గించేసి పర్ హెడ్కి 1200 ఇస్తున్నాడండి. వర్క్ పెంచాడు, శాలరీ కూడా పెంచాడు, వర్కర్స్ని తగ్గించాడు. అర్థమైందా? 10 మంది చేసే వర్క్ ఇప్పుడు 8 మెంబర్స్ చేయాలంటే వర్క్ పెరిగినట్టే కావాలి ఉన్న 8 మెంబర్స్కి. మీకు వర్క్ పెరిగింది కదా, దానికి శాలరీస్ కూడా పెంచానని చెప్తున్నాడు అంతే, అంతకంటే. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం మనకి ఏ పాయింట్ ఒక 3 ఉన్నాయండి. టోటల్ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ మనకు అనుకోమని చెప్పాడు. పెరిగిందా తగ్గిందా మొత్తం మీద? ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్లోనే మనం డైరెక్ట్గా నెంబర్స్తో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎవరికి ఎంతమంది ఉన్నారని చెప్పానండి? మీతో 10 మెంబర్స్ ఉన్నారని చెప్పానండి. పర్ హెడ్ ఎంత పే చేశారని చెప్పా? 1000 పే చేశారని చెప్పా. టోటల్ ఎంత అయింది? 10,000 అయింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారని చెప్పానండి? ఎంత ఇచ్చారని చెప్పాను? టోటల్ ఎంత అయింది? టోటల్ వేజెస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఓనర్స్ అనుకోండి, మీరు ఇచ్చే శాలరీస్ పెరిగినట్ట తగ్గినట్ట? తగ్గినట్టు. అంటే మీకు బెనిఫిట్, ఒక రకంగా ఎంప్లాయీస్ కూడా బెనిఫిట్, శాలరీ పెరిగింది కాబట్టి. కానీ నెంబర్ ఆఫ్ వర్కర్స్ తగ్గుతాం వల్ల వర్క్ పెరిగింది అంతే. ఇప్పుడు మన క్వశ్చన్లో కనుక్కోవాల్సింది అదేనండి. శాలరీ అనేది నేను ఇచ్చే ఇంక్రిమెంట్ వల్ల నేను ఇచ్చే టోటల్ వేజ్ పెరిగిందా తగ్గిందా, అది మనం కనుక్కోవాల్సింది. తగ్గితే ఎంత రేషియోలో తగ్గింది, పెరిగితే ఎంత రేషియోలో పెరిగింది, అది మనం చెప్పాల్సింది. ట్రై చేస్తారా? క్వశ్చన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎగ్జాంపుల్ చెప్పాను, ట్రై చేయండి. ఒక 2 minutes టైం ఇస్తాను, 3 minutes ఇస్తాను, తీసుకోండి. ట్రై చేయండి. నేను బుక్ కూడా లేదు అవ్వాలా, కాల్సీ ఎలాగో చేస్తే మానేసే బ్యాగ్లో నుంచి. ఓకేది
మెంబర్స్ ఉన్నారు. మనిషికో బిట్ ఇస్తాను, ఓన్లీ 1 బిట్ ఫర్ అది క్లాస్ అయిన తర్వాత ఇవ్వ. మీరు 5 మెంబర్స్ ఉన్నారా? అదో ప్రాబ్లం నువ్వు చేస్తుంది. 69 70 వేస్తే పడిపోతారేమో ఇక్కడ. 100 చేస్తారా? మీరు చేయండి. ఏ బిట్టమ్మ మీది? 70. ఏంటమ్మా? p power x equals to p power x equals q power y equals to r power z equals to p power 6, then x into y into z equals to $72 వరకు ఇచ్చాను. 73 నవీన్, 74 అన్నపూర్ణ, సరే చేయండి ఏం కాదు, ఒక బిట్. ఏంటమ్మా 24లో? అవునమ్మా. అవునమ్మా, స్క్వేర్ చేయాలి దీన్ని, ఆర్ఎల్స్ మీరు ఇంటి పక్కన స్క్వేర్ రూట్ చేసుకోవచ్చు. 2x + 3ని స్క్వేర్ రూట్ చేసుకోవచ్చు, లేదా మీరు చెప్పినట్టయినా √5/6కి స్క్వేర్ చేసుకోవచ్చు అండి. మీరు చెప్పింది రైటేనండి. ప్రాబ్లం నెంబర్ 76 మనం సాల్వ్ చేసామండి. సాల్వ్ చేసామని చేయలేదా? నోట్స్ ఓపెన్ చేసినా చేసామండి. చేసామండి, ఎందుకంటే మనకి ప్రాక్టీస్లో మోడల్ చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్లో ఉందా బిట్ సాల్వ్ చేసింది. సార్ క్వశ్చన్ చదవండి ఊరికే. లేదండి, అది మీకు ఎగ్జాంపుల్ కింద వచ్చింది, ఇక్కడ బిట్లో ఇచ్చాను, కొన్ని బిట్స్ రిపీటెడ్ ఉంది. క్వశ్చన్ చదువు మాధవ్. డిఫరెన్స్ అనేది 105 అంటే అండి. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ప్రతి దాంట్లో 105 డిఫరెన్స్ అనేది ఉంది, 4 ఆప్షన్స్లో ఉంది. అలాగే మనకి ఇంకోటి ఏమి ఇచ్చాడండి, 7:10 రేషియోలో ఉన్నాయంటండి. అంటే ఫస్ట్ నెంబర్ 7 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి, సెకండ్ నెంబర్ 10 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలండి. 10 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలంటే మనకి ఏమి ఉండాలండి, బేసిక్గా లాస్ట్కి 0 ఉండాలి. లాస్ట్కి 0 ఆప్షన్ ఏలో ఆప్షన్ డీలో లేదండి. ఆప్షన్ ఏలో ఆప్షన్ డీలో లేదు. సరే, అంటే ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 7తో క్యాన్సిల్ అవుతుందో లేదో చూసుకోండి ఒకసారి. ఆప్షన్ బిలో 7 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదండి. 185. 245 అవుతుందండి, అవుతుందండి, 35 టైమ్స్ అవుతుంది.
సో ఆప్షన్ అర్థమైందా? మీరు ఆలోచిస్తారండి. మీకు చిన్నదని ఇచ్చారు, ఇక్కడ క్లాస్లో ఉన్న 5 ఇద్దరికి అర్థం కాలేదు. ఇప్పుడు మనకు వచ్చేసింది ఎప్పుడైనా ఈజీగానే ఉంటుందండి, రాని ఎప్పుడైనా కష్టంగానే ఉంటుంది ఎవరికైనా సరే. ఎప్పుడైనా క్విజ్లో పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేట్ చేస్తారు. స్కూల్స్లో ఏం చేస్తారు? ఒక 100 మంది ఉంటారండి. 100 మందిలో ఒక 10 గ్రూపులు తీస్తారు. మనిషికి టీంకి 3 చెప్పిన గ్రూపులు తీస్తారు. ఏమవుతుంది, 30 మంది ఇక్కడ సెలెక్ట్ అవుతారండి. వీళ్ళందరూ టాపర్స్ అయి ఉంటారు. బిట్స్ ఇచ్చే వాళ్ళందరూ టాపర్స్ అయి ఉంటారు. మిగతా వాళ్ళందరూ మళ్ళాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు పని అలాంటి వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు వెనకాల వాళ్ళందరూ. వీళ్ళకి ఏమైంది, వీళ్ళు బిట్స్ అన్నీ చదివేస్తారండి. అన్ని బిట్స్ చదివేసినప్పుడు వీళ్ళు ఒక 10,000 బిట్స్ 5,000 బిట్స్ చదువుంటారు ఈ టాపర్స్ అందరూ. అలాంటి ఏం చేస్తాడు, ఏదో ఒక చాప్టర్ తీసుకుని ఆ 10 బిట్లు చదువుంటాడండి. వీళ్ళు ఇన్ని బిట్స్ చదివిన దాని మీద ఏదో ఒక బిట్ మిస్ అవుతాడు, మర్చిపోవడం ఏదో జరుగుతుంది. నేను చదివింది 10 కదా, నాకు ఆ 10 గుర్తుంటాయి కదా. వీళ్ళు మిస్ అయిందని నాకు అక్కడ తెలిసిందండి. ఆడియన్స్ నుంచి నేను ఒక్కడనే చెప్పాను. ఈ మా స్కూల్లో జరిగింది నిజంగా, అందుకే చెప్తున్నాను మీకు. ఇది టాపర్స్ అందరిని కూర్చోబెట్టారు ముందు, టాప్ 10 ర్యాంకర్స్ని కూర్చోబెట్టారు ముందు. అన్ని బిట్స్ చెప్పేశారు వాళ్ళు. ఒక్క బిట్ మాత్రం చెప్పలేదండి. ఆ ఒక్క చాప్టర్ నేను చదివానండి ఆ రోజు. ఆ ఒక్క చాప్టర్ చదవడం వల్ల 4 గంటలు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. నాకు తెలిసింది ఎప్పుడైనా ఈజీగానే ఉంటుందండి, నాకు తెలియదు ఎప్పుడైనా కష్టంగా. ఆల్ డిపెండ్స్ ఆన్ 76 ప్రాబ్లం. నీకు అర్థమైందమ్మా? అర్థమైందా? సరే చేసి చూపించమ్మా. సరే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయి. ఎక్కడి నుంచి చెప్పమ్మా. నువ్వు చెప్పకపోతే లక్ష్మణ్ చెప్తాడు. సరే అర్థమైందన్నారు, చెప్పరండి. లక్ష్మణ్ చెప్పు. పడుతున్నాయండి, పెళ్లి చూపులు ఏం జరగట్లేదు ఇక్కడ. నువ్వు చెప్పు. చెప్పేస్తున్నాండి. నువ్వు చెప్పు బిట్, అది ఎక్స్ప్లెయిన్ చెప్పు సార్, మాకు అర్థం కాలేదండి. 76. 76దా? ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? అంత పెద్ద చేయక్కర్లేదు. నేను చెప్పింది అర్థమైందా? కరెక్ట్. క్వశ్చన్ చదువు ఒకసారి. మనకి ఏమన్నాడు, ఒక 2 నెంబర్స్ ఉన్నాయండి. ఆ 2 నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 7:10 రేషియోలో ఉన్నాయి అన్నాడు. 7:10 రేషియోలో ఉన్నాయంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, ఆ ఉన్న 2 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ అనేది 7 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి, సెకండ్ నెంబర్ అనేది 10 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి. మీనింగ్. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడండి? 105 అన్నాడు. ఫస్ట్ మనం 105 డిఫరెన్స్ ఏ ఆప్షన్స్ ఉందో చూసుకుందామండి. అన్ని ఆప్షన్స్కి 105 డిఫరెన్స్ ఉంది. అలాగే ఫస్ట్ నెంబర్ 7 టేబుల్ ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో చూసుకోండి. సెకండ్ నెంబర్ 10 టేబుల్ ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో చూసుకోండి. 10 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో లేదో ఎలా చూసుకోవాలి? ఫస్ట్ మనం బేసిక్గా లాస్ట్ నెంబర్ 0 అవ్వాలండి కదా. లాస్ట్ నెంబర్ 0 అవ్వాలి. లాస్ట్ నెంబర్ 0 ఎన్ని నెంబర్స్కి ఉందండి? 2 నెంబర్స్కే ఉంది, మిగతా 2కి లేదు కదా. బీకి సికి ఉంది. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ డి కాదు. 2 ఆప్షన్ మనకి ఎలిమినేట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు ఆప్షన్ బీసీలో మనం ఎలా తెలుసుకోవాలి? 7 టేబుల్లో 185 క్యాన్సిల్ అవుతుందా, 245 క్యాన్సిల్ అవుతుందా అనేది చూసుకోవాలి. 185 క్యాన్సిల్ అవుతుందండి 7 టేబుల్లో క్యాన్సిల్. 245 అవుతుందా? అదే కదా, మనకి 7 టేబుల్లో ఏ నెంబర్ క్యాన్సిల్ అయితే అదే ఆన్సర్. 10 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే ఆప్షన్స్ 2 ఉన్నాయండి. ఆ రెండింటిలో ఫస్ట్ నెంబర్ ఏ టేబుల్ 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో చూసుకోవాలి. మీకు రేషియో అంటే మీరు ఇంకా అర్థం అవ్వట్లేదు. రేషియోని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని తెలిస్తే రేషియో ప్రపోర్షన్స్ ఈజీ. అండ్ నేను మీకు ఇచ్చే మోస్ట్ ఆఫ్ ద హోంవర్క్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడగరు. వర్కింగ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్సే ఇస్తారు మీకు.
దగ్గర కదా ఎందుకు సార్ అంత కష్టమైన ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తున్నారు ఎలిజిబిలిటీ తెలియటాకే నేను హోంవర్క్ ఇస్తున్నాను. అది మీ ఊరిగా మీరు ట్రై చేస్తే స్టార్ట్ చేస్తుంది. ఏదైనా యూజ్ చేయకుండా ఎక్కువ రోజులు పక్కన పెట్టేస్తే ఏమైందండి ఎక్కేసేది ఇది ఆల్రెడీ రష్ పట్టేసిందండి. అది జస్ట్ కొంచెం వదిలించుకుందాం. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు ఎవరైనా చూసారో జస్ట్ డౌన్లోడ్ చేసుకున్నారు కనీసం దాన్ని వెరిఫై చేసుకుని చూడు. ఏ బిట్ ఏ చాప్టర్ సంబంధించింది అని పక్కన నోట్ చేసుకో. పీడిఎఫ్లో ఉంటే రాసుకోవచ్చు కూడా. పీడిఎఫ్లో పక్కన నోట్ చేసుకో. రేషియో అండ్ ప్రపోర్షన్ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అన్ని బిట్స్ ఉంటాయి. మీరు వెరిఫై చేసుకుని చూసుకో. సెకండ్ బిట్స్ ఉండవు. ఇన్ కేస్ ఏదైనా బిట్ ఎక్స్ట్రా ఉందని చెప్పండి, దీంట్లో మళ్ళీ ఇంక్లూడ్ చేస్తాను. నెక్స్ట్ బ్యాచ్ వరకు యూజ్ అవుతుంది. ఇది ఆర్టీపీసీ ఎంటీపీసీ ఉంటాయండి. సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత టెస్ట్ పేపర్స్ మార్క్ టెస్ట్ పేపర్స్ నుంచి కూడా ఇచ్చే నుంచి బియాండ్ యువర్ లిమిట్స్ కాంపిటేటివ్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ మీకు ఇచ్చే హోంవర్క్స్ అన్ని కాంపిటేటివ్ అడిగి లైక్ బ్యాంక్ వచ్చిన ఎగ్జామ్స్ ఉంటాయి. పర్సన్ ఎవరండి స్టేట్ మరి ఐసీ ఎవరో లేకపోతే ఐసీఎంఏ వాళ్ళు మనతో ఆడుకోవాలి, స్టూడెంట్స్ కాసేపు ఫన్ ఫీల్ అవ్వదు అనుకుంటే ఇస్తారు. అలాగే ఫన్ ఉంటుంది, మనకు సరదా తీరి. క్వశ్చన్ నెంబర్ 80 చూడండి. క్వశ్చన్ నెంబర్ 80 క్వశ్చన్ మీనింగ్ ఎవరు చెప్తారు చెప్పండి ఒకసారి. లక్ష్మణ్ నువ్వు చెప్పు, మీరు ఎవరు చెప్పమన్నా లక్ష్మణ్ మీనింగ్ చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 80కి నాకు మీనింగ్ చెప్పు, ఆన్సర్ వద్దు, క్వశ్చన్ మీనింగ్ చెప్పండి చాలు. డివైడెడ్ డివైడెడ్ అది డెలివరీ కాదు డివైడ్. ఏబీసీ డిమినిషన్ అంటే ఏంటి? డిమినిషన్ అంటే ఏంటి? ఎంబీసీ ఈసీగా లా ఆఫ్ డిమినిషనింగ్ మార్జిన్ యూటిలిటీ గుర్తుందా? మేము రాసినప్పుడే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 1 మార్క్స్ 7 పేజీలు రాశానండి నేను. 7 పేజీలు రాసింది. సరే సరే చెప్పండి చెప్పండి. మీనింగ్ చెప్పండి. పైన అంతా చదివేసి చివరిలో మాత్రం బీసీఆర్ ఎంత అని అడుగుతున్నాం. మన క్వశ్చన్ మీనింగ్ ఏంటండి? 4850 రూపీస్ అనేది ముగ్గురు పంచుకున్నారండి. అయితే పంచుకోక ముందు వాళ్ళ ముగ్గురికి వచ్చే షేర్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఈక్వల్ షేర్ అనుకోండి. ఈక్వల్ షేర్ సంథింగ్ ఏదో రేషియో 3:2:1 పంచుకున్నారండి. మొత్తానికి ఇంతకుముందు పంచుకున్న అమౌంట్లో ఒక్కొక్క మనిషికి ఏ అనే పర్సన్లో 15 రూపీస్ తీయాలి, బి అనే పర్సన్లో 10 రూపీస్ తగ్గించాలి, సి పర్సన్కి 25 రూపీస్ తగ్గించాలండి. అలా తగ్గిస్తే కొత్తగా ఫామ్ అయిన రేషియో ఏంటండి 3:4:5 అంటారు. ఇంతకు ముందున్న రేషియో కాకుండా ముందున్న పంచుకున్న దాంట్లో ఇప్పుడు కొత్తగా తగ్గించి 15, 10, 25 రూపీస్ తగ్గిస్తే కొత్తగా ఫామ్ అయిన రేషియో ఎంతండి 3:4:5 అంటారు. ఇప్పుడు మనకి ఏమడిగారండి? బీసీ షేర్ ఎంత అని అడిగారండి. బీ షేర్ ఎంతో మనం చెప్పాలి. ఎనీ కేసెస్ బి రేషియో ఎంత అండి అసలు మనకి ఇక్కడ చూడండి.
మీకు ఇందాక నుంచి నేను మొత్తుకునేది ఒకటి అండి, రేషియోని ఎలా కన్వర్ట్ చేస్తాం. బి రేషియో ఎంత? 4. ఆప్షన్స్లో మనం ఏం చూసుకోవాలండి? అంతేనా? అయిందా? చేయకూడదు కదా. మొత్తం మీద వీళ్ళు తగ్గించారు కదా, 15 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపీస్, 10, 25 ప్రాసెస్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు చెప్పండి? 4850 ఇచ్చారు. ఒక్కొక్క షేర్ ఎంత తగ్గించుకున్నారండి? అంటే ఎంత ఎంత తగ్గినట్టు? టోటల్ షేర్ ఎంత తగ్గినట్టు? 25 + 15 + 10 ఎంత అండి? 4800 ఉన్నాయి. 4800 ఇప్పుడు ఏ రేషియోలో పంచుకోవాలండి? వీళ్ళు 3:4:5లో పంచుకున్నారంట. అందుకే వచ్చిన రేషియో అది, అంతే కదా. అంతేనా? ఇంటూ 4/12 చేస్తే అయిపోయింది. కాకపోతే మనం ఇక్కడ పెట్టుకోవాల్సిన పాయింట్ మెయిన్ మెథడ్కి అయితే ఈ 15 + 10 + 25 అనేది టోటల్ అమౌంట్లో తగ్గించాలి. ఆ ఒక పాయింట్ మనం తెలుసుకోవాల్సింది. మీరే ఒకటే తగ్గిస్తే మరి మిగతా 2 ఎవరు తగ్గిస్తారు? ఇప్పుడు నీ పార్ట్నర్స్ ఉన్నారు, మీరిద్దరు తగ్గించుకుంటే డబ్బులు, నేను మాత్రం తగ్గించుకొని నా షేర్ అమౌంట్ ఇస్తారా? ఎవరు కదా. క్యాజువల్గా మాట్లాడుకున్నాం. ఎట్లమ్మా డివైడ్ చేసి అంటే మనకి ఓల్డ్ రేషియో తగ్గించక ముందు 3:4:5 అని చెప్పలేదు కదా. ఓల్డ్ రేషియో అంతా మనకు తెలియదు కదా. ఓల్డ్ రేషియో కూడా ఇచ్చుంటే అలా చేయొచ్చు, మీరు చెప్పినట్టు ఓల్డ్ రేషియోలో పనిచేసి అప్పుడు తగ్గించుకోవచ్చు. బట్ ఓల్డ్ రేషియో మనకి ఎంత చెప్పలేదు కదా. న్యూ రేషియో వచ్చి 3:4:5. బట్ మనకి అంత అవసరం లేదండి. 4 టేబుల్లో క్యాన్సిల్ అయిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ చూస్తే అయిపోయింది. మీరు 4 టేబుల్లో చూసుకుంటే ఏ నెంబర్ అని క్యాన్సిల్ అవుతుందండి. లెక్క చూసుకుంటే అన్ని ఆప్షన్స్ క్యాన్సిల్ అవుతాయి. మీరు ఎగ్జాక్ట్ కాకపోతే అన్ని ఆప్షన్స్ క్యాన్సిల్ అవుతాయి. నేను రాంగ్ కాకపోతే 4 రేషియో కాబట్టి ఇది 388.75 అనుకుంటాను. $98.75 98.75. ఎక్కడ కాకపోతే అన్ని నెంబర్స్ పోతాయి. 4 ఈవెన్ నెంబర్స్లో పోతాయండి. బేసిక్ 2 కానీ 4 కానీ 8 కానీ ఎలా చూసుకుంటే పోతాయి. 6 టేబుల్ మళ్ళీ ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ అవ్వవు. 2 కానీ 4 కానీ 8 కానీ 6 కానీ ఎలా చూసుకుంటే ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది కదా. 2 క్యూబ్స్ ఉంటాయి, 2కి పవర్స్. నెంబర్స్ అన్నిటికీ క్యాన్సిల్ అవుతాయి. ఏ నెంబర్ ఇచ్చినా క్యాన్సిల్ అవుతుంది ఎగ్జాక్ట్ డివిజన్ కాకపోతే. 0.5 ఆర్ 0.2 అనేది ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది దానికి. 3 టేబుల్ 4 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ ఉంటాయి. 82 ప్రాబ్లం నెంబర్ 82 చెప్పండి, ఎవరైనా సాల్వ్ చేస్తారు? ఎలా చెప్పేయాలి ఆన్సర్? పెన్ను పేపర్ యూస్ చేయకుండా చెప్పవచ్చు. క్యాల్కులేటర్ పని లేదండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత చెప్పండి? వై వాల్యూ ఎంత? వై వాల్యూ ఎంత? 2y = 2 అండి. y = ఎంత? 2/2 కదా. సరే 7/3 - 2 3 - 2 ఎంత అండి? 1. 7/1 అంటే 7 కదా. ఇన్ కేస్ మనకి రేషియోలో మెన్షన్ చేస్తుంటే 7:1 అని మెన్షన్ చేసేవాళ్ళు. బట్ ఇక్కడ మనకి అలా మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రాబ్లం నెంబర్ 83 గురించి మనం ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేసామండి. ఏమని డిస్కస్ చేసాం? అది క్వశ్చన్ రాంగ్ ఇచ్చాం. ఏంటమ్మా?
న్యూమరేటర్ రైటే అండి, డినామినేటర్కి సమ్ మిస్టేక్ ఉంది, ప్రాబ్లం మొత్తం మీద ఎక్కడో వెరిఫై చేస్తానని చెప్పి, బట్ నేను వెరిఫై చేసినా నాకు ఎక్కడ ప్రూవ్ అవ్వాలి సరే. 20 సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 20 + 5 ఎంత? 25. 20 - 16 ఎంత? 4. 25 + 4 ఎంత అండి? 29కి అసలు రూట్ కానీ అదొక ప్రైమ్ నెంబర్ అండి, రూట్ కూడా కాదు, అసలు ప్రైమ్ నెంబర్. అది నెంబర్లో క్యాన్సిల్ ఉన్న ఛాన్స్ ఉంది అంటే ఆప్షన్ 30 అండి. అది న్యూమరేటర్ అయినా సాటిస్ఫై అవుతుంది, అట్లీస్ట్ డినామినేటర్ సాటిస్ఫై అవ్వకపోయినా న్యూమరేటర్ అయినా సాటిస్ఫై అవుతుంది. ఇది మాకు నార్మల్ మెథడ్లో కావాల్సి అనుకుంటే స్క్వేరింగ్ అని బోసెట్ చేసుకోవచ్చండి. a+b² ఫార్ములా యూస్ చేసి సరే 84 ఏ మెథడ్లో సాల్వ్ చేద్దాం, మీకు ఆన్సర్ ఈజీగా వచ్చిందండి, కాదంటలేదు. మెథడ్స్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? డినామినేటర్ వెరిఫై చేసుకోండి సార్, బెటర్ మనకి వెళ్ళక్కర్లేదు. క్యాన్సిల్ చేసే ఆప్షన్ ఏమైనా ఉందన్నమాట, క్యాన్సిల్ చేసే స్కోప్. 8² ఎంత అండి? 4 × 64 ఎంత? 192. 192 + 1 ఎంత? 193, విచ్ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్. 1² ఎంత? 49 × 3 ఎంత? 48. 48 అనేది సెవెన్ టేబుల్ టేబుల్లో అవుతుందా? 4 చేయండి ఒకసారి. 140 37 × 4 చేస్తే ఎంత? సో ఇప్పుడు అదే ఆప్షన్ని పైన కూడా వెరిఫై చేద్దామండి. 7² ఎంత? 7³ ఎంత అండి? 43 + 3 × 7 ఎంత? 21. 364. ఇది కూడా 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి. 4 × 91 4. ఈ లెక్కలో మీరే చెప్పాలి. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటి, ఆన్సర్ ఏంటి? డైరెక్ట్గా అలా చూసుకోకుండా క్యాన్సిల్ అయిన తర్వాత వచ్చిన వాల్యూ అండి. మనకి ఈ ప్రకారం చూసుకుంటే చేసుకోకండి. 364 / 140 చేసుకుంటా వచ్చినాం. మనం ఏం చేస్తాం, బేసిక్గా a³ + 3a = 91 వేసుకుంటాం. ఏ వాల్యూ చేసినా సబ్స్టిట్యూట్ చేసినా రావట్లేదు ఏంటి అనుకుంటాం. మనం క్యాన్సిల్ చేసిన తర్వాత మీన్ ప్రపోర్షనల్ అంటే ఏంటండి గుర్తు తెచ్చుకోండి సార్. మీన్ ప్రపోర్షనల్ అంటే మనం ఏం చేస్తాం, రూట్ AB మల్టిప్లై చేసి స్క్వేర్ రూట్ చేయాలండి. 12 × 27 ఎంత అండి? 24. 24² ఎంత? ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 324 ఎంతమ్మా? 18 × x × y.
అదే సార్ మెయిన్ ప్రపోర్షన్ అన్నప్పుడు తెలిసిపోయింది, బట్ ఇప్పుడు ఎలా చేయాలి? మరి 86 ఎలా సాల్వ్ చేయాలి? మీరు సైలెంట్ ఉండండి, మీరు చెప్పు లక్ష్మణ్. 86 ఎలా సాల్వ్ చేయాలి? ప్రపోర్షన్ అంటే ఏం చేయాలి చెప్పు. మనకి ప్రపోర్షనల్ మెయిన్ ప్రపోర్షన్ ఇచ్చినప్పుడు 2 ఇచ్చాడు అనుకోండి, మెయిన్ ప్రపోర్షన్ అనుకోమంటే రూట్ ఏబీ చేయాలి. 3 ఇస్తే ఏం చేస్తాం? బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ ఫామ్లో చేయాలి. బీ స్క్వేర్ అంటే ఏది? ఇప్పుడు నెంబర్స్ని సేమ్ వేరే తీసుకోండి, ఏ బీసీ కింద తీసుకోండి. గుర్తుందా? స్క్వేర్ ఈక్వల్స్ టు 36, ఎక్స్ ఈక్వల్స్ టు 2 ఇస్తే రూట్ అని చెప్పి ఆ 2 నెంబర్లు చేసేయండి. 3 ఇచ్చారనుకోండి, మధ్యలో నెంబర్ స్క్వేర్ చేయండి. మధ్యలో ఏబీసీ ఫామ్లో తీసుకోండి, బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ సి చేయండి. బీ స్క్వేర్ అంటే ఇక్కడ బీ వాల్యూ ఎంత లక్ష్మణ్ చెప్పు? బీ వాల్యూ ఎంత? బీ వాల్యూ ఏముంది అక్కడ? 4x, 9 3 నెంబర్లు ఉన్నాయి కదా, మరి బీ వాల్యూ ఎంత అంటూ? ఎక్స్ కదా. ఏబీసీ ఫామ్ అనుకుంటే ఏ వాల్యూ ఎంత? బీ వాల్యూ ఎంత? 4 × 9 ఎంత? 4 టేబుల్ క్యాల్సియం కొడతారు. నాకు వచ్చినంత పని లేదని మీకు డే 1 చెప్పాను. 36కి మనకి బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ ఫామ్ అనుకోమని చెప్పాను కదా. బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ. బీ అంటే ఏంటి మనకి? బీ వాల్యూ ఎంత? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 36 అయితే ఎక్స్ వాల్యూ ఎంత? 0నా? కాదు లక్ష్మణ్. అండి మాకు రావు. అలా ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కోవాలి చెప్పు లక్ష్మణ్? స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ని నేను రైట్ సైడ్ పంపించుకుంటే స్క్వేర్ రూట్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ 36. టేబుల్ వచ్చా చెప్పు? ఆఫ్ 36 ఎంత అండి? సరే సార్, ఇప్పుడు 2 నెంబర్స్ ఇస్తే చెప్పారు, 3 నెంబర్స్ ఇస్తే చెప్పారు, 4 నెంబర్స్ ఇస్తే ఏం చేయాలి? మనం చెప్పుకున్నాం ఆ రోజు. ఏ స్క్వేర్ మైనస్ 4ac అనేది డిస్క్రిమినెంట్స్. ఏబిసిడి 4 నెంబర్లు ఇచ్చారండి, ఒక వాల్యూ ఇవ్వాల. అంటే ఇప్పుడు అదేనండి 396 ఇచ్చారండి. ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఎలా రాసుకోవాలండి ఇది? ఏబిసిడి అనుకుంటే ఏసీ ఇష్టు బిడి. మీరు ఏం చెప్పారు? 8 అంటే దాని అర్థం ఏంటి? 3/9 = 6/x క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. మీరు ఇందాక ఏం చెప్పారు? 3 ఇంటూ అన్నారు కదా, 3 × 9 = 6 × x అనుకున్నాం, మీరు చెప్పింది కాదని చెప్పి. దీన్ని మనం 2 పదాలుగా పిలుచుకోవచ్చు అండి. ఇదేమో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటారు. ప్రొడక్ట్ ఆఫ్ మెయిన్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మెయిన్స్ అంటే మధ్యలో ఉండే నెంబర్స్ అండి, ఎక్స్ట్రీమ్స్ అంటే దూరం ఉండే నెంబర్స్. చెప్పండి. ఇష్టు అనేది రాదు, ఎందుకంటే నేను కనుక్కోవాలి ఒక ఎక్స్ వాల్యూ ఒకటే కదా మనం కనుక్కోవాల్సింది. ఇష్టు అనేది రాకూడదు. 4 నెంబర్లు ఇచ్చి ఏదైనా ఒక నెంబర్ కనుక్కోమంటే మనం దానికి ఏం చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అనేది పెట్టుకోవాలి. ఇచ్చిన 4 నెంబర్ని ఫస్ట్ 2 నెంబర్లు ఒక రేషియో రాసుకోండి, ఈక్వల్స్ టు సెకండ్ 2 నెంబర్లు ఒక రేషియో రాసుకోండి. మీరు అది క్రాస్ మల్టిప్లై మెథడ్ ఏం చేయొచ్చు? ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్స్ ప్రొడక్ట్ ఆఫ్ టెర్మినాలజీ ఏదండి? నెక్స్ట్ 468కి 4th టర్మ్ కనుక్కోమన్నాడండి, కనుక్కోండి. అలా చెప్పొచ్చు. ఎయిట్ ఎంత అండి? 48/4 ఎంత? నేను డౌట్గా వచ్చేస్తున్నా. థర్డ్ ప్రపోర్షన్ చెప్పు. 12/8కి 88 ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి చూపించండి. ప్రతి ఒక్కరు సాల్వ్ చేయాలి ఇప్పుడు నాకు.
నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లమ్ ఇది. థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోవాలంటే ఏం చేయాలని చెప్పాను, లక్ష్మణ్తో కూడా చెప్పించాను. థర్డ్ నెంబర్ ఎక్స్ అనుకోండి, కనుక్కోండి. నోట్స్లు చెక్ చేస్తాను ఇప్పుడు వచ్చి నవ్వడం కాదు. వచ్చి చెప్పమ్మా ఏం చేయాలని చెప్పాను వీటితో, ఎలా కనుక్కోవాలి. 2 నెంబర్స్ ఇస్తే రూట్ ఏబీ చేయాలని చెప్పాను. 3 నెంబర్స్ ఇస్తే B² = AC. ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నాడు, థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు B² అంటే బి వాల్యూ ఎంత ఇక్కడ, 18² ఎంత, 324. సరే చేయండి, క్యాల్సియం ఉందిగా క్యాల్సిలేట్ చేయండి. ఎవరు వస్తుందండి? చాలా 2 గంటలు ఇస్తే 1.5 అవర్లో పేపర్ అయిపోవాలి. అసలు అమ్మా నోట్స్లు చెక్ చేస్తాను ఇప్పుడు వచ్చి మీ దగ్గర. భద్రకాల లెసన్ చూస్తున్నారు రెండో. బ్రేక్ కూడా ఉన్నప్పుడు 6:30 వరకు నేనే తీసుకుంటాను. 6:30కి వెళ్దాం నాకు సార్. అలా ఏం చేయాలో చెప్పండి. అసలు క్లాస్ కూడా జరుగుతుంది. మిడిల్ నెంబర్ కాదు కదండి, మిడిల్ నెంబర్ మనకి ఇచ్చేసారు కదా. వాళ్ళు ఎవరి క్వశ్చన్ అడగడమే థర్డ్ ప్రపోర్షన్ ఎంత అని అడిగాడు.
లాస్ట్ నెంబర్ అంతా అని అడిగాడు అంతే. మిడిల్ నెంబర్ అంతా అని అడిగితే అప్పుడు మనం ఎక్స్ అనుకుంటాం, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 12 into 18 అనుకుంటాం. ఈ డౌట్ ఏంటి అడిగి చెప్తా. కండిషన్ ఎలా వచ్చిందంటే మెడికల్ టర్మ్స్ అంతే అది. ఇప్పుడు మనం ఈ కండిషన్ ఎలా రాసుకోవాలి, 12:18 ఈక్వల్స్ టు 18 x అనుకుంటాం. 12:18 ఈక్వల్స్ టు ఆర్ యాజ్ టు అంటాం కదా, 18 x అనుకుంటాం. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ చేస్తే ఇప్పుడు బ్రేక్ ఇచ్చానా, 5 స్టార్ట్ చేస్తాం. మళ్ళీ స్టార్ట్. అప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సంపూర్ణ, నవీన్, లక్ష్మీ ప్రసన్న. స్టార్ట్ అయిపోను, ఎవరు పట్టుద్దాం. కంటిన్యూ విత్ ద స్టార్ట్స్. మీరు ఇలా ఉంచేస్తే ఇలా ఉంచండి, లేదా లెఫ్ట్ అయితే మళ్ళీ 5కి జాయిన్ అవ్వండి. ఓకేనా? 5కి నేను స్టార్ట్ చేస్తాను. 5 to 6:30 క్లాస్ తీసుకుంటాను.